అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు గార్డెనింగ్ సంబంధించి మరొక వెరీ ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి. ఏమనుకుంటున్నారు మీరు? నెగిటివ్ ఆర్ పాజిటివ్? ఏదన్నా పాజిటివ్ అయితే సంతోషం, నెగిటివ్ అయితే వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ అండి. మరి ఈరోజు ఏం వీడియో అండి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ వీడియో అండి. ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ గుడ్ గ్రోత్ ఆఫ్ బెటర్ లీఫ్. తమలపాకులు బాగా పెరగాలంటే సమ్ టిప్స్ అండి. చూడండి, ఇది క్రీపర్ ప్లాంట్ అండి. యాక్చువల్గా ఒక్కసారి ఇంట్లో మీరు పెట్టుకుంటే బాగా పెరుగుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే. కొనే పని లేదు. ఇంకో విషయం, ఈ మొక్క కూడా మన నర్సరీలో దొరికితే తీసుకోండి, తక్కువే ఉంటుంది. అయినా కొనే పని లేదు. మీరు ఎవరైనా ఇంట్లో ఉంటే ఒక చిన్న ఇట్లా కొమ్మ ఇట్లా కొమ్మ తీసుకొచ్చి పెట్టినా సరే ఈ మొక్క బార్డర్స్ నుంచి వచ్చేస్తుందండి. కొమ్మ పెట్టేస్తే సరిపోతుంది. కట్టింగ్ నాడ్స్ అంటారు దీన్ని. ఈ నాడ్స్ ఇక్కడ ఈ బార్డర్ నాడ్స్ కదా, ఈ నాడ్స్ నుంచి పెరుగుతుంది మొక్క. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రెగ్యులర్ వాటరింగ్ అండి. వాటరింగ్ తప్పకుండా రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడు తడి ఉండాలి బేస్లో. అలా బురద చేయకండి, పాడైపోతుంది బురద చేస్తే. ఎక్కువ ఎండాకాలం నీటి అవసరం బాగున్నప్పుడు చేయండి. వర్షాకాలం నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. వర్షం బాగా పడితే 2-3 డేస్ నీళ్ళు వేయకండి ఇంకా అట్లా. తర్వాత వర్షాకాలంలో మీరు బయట పెడితే వర్షం బాగా పడితే నీడలో షిఫ్ట్ చేయండి. బాగా రోజు వర్షం పడితే చెట్టు పాడైపోతుందండి. తర్వాత కొంచెం ప్లాంట్ బేస్ చూసి నీళ్ళు పోయండి. తర్వాత మరొక ఇంపార్టెంట్ ఐటమ్ సన్లైట్. ఈ మొక్క సన్లైట్ కావాలి అలా అని చెప్పి మార్నింగ్ సన్లైట్ కావాలా? మీరు మధ్యాహ్నం బాగా ఎండలో పెడితే పోతుందండి, ఆకులు పోతాయి, పడిపోతాయి. మార్నింగ్ ఓకే, గుడ్ గ్రోత్ బెటర్. ఇంకా ఇండైరెక్ట్ సన్లైట్ ఇంకా బెటర్ అంటారు. అంటే మార్నింగ్ డైరెక్ట్ సన్లైట్, ఆఫ్టర్నూన్ ఇండైరెక్ట్ సన్లైట్, ఫుల్ డే ఇండైరెక్ట్ సన్లైట్ అట్లా ఉంటే బెటర్ స్పాట్. తర్వాత మరి ఎక్కువ సన్లైట్ బాగుంటే ఏమవుతుందండి, ఆకులు ఎల్లో అయిపోతాయి, అలాగే ఎండిపోవడం, నల్లగా మాడిపోవడము అలా జరుగుతాయి అన్నమాట. మరొకటి, తక్కువ సన్లైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండైరెక్ట్ సన్లైట్ లేదు, లోపల పెట్టారు, ఆకులు వాలిపోతాయి, గ్రోత్ ఉండదు. మరొకటి, ఫెర్టిలైజర్స్ ఏమన్నా అయితే కనుక ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు. అప్పుడప్పుడు లిమిటెడ్ వే. ఇంతకుముందు బాగా వాడేవారు, ఇప్పుడు ఎక్కువ వాడొద్దంటున్నారు. అది కూడా కొంచెం లిమిటెడ్ వేసుకోండి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం అండి, ఆకులు కొన్ని పాడేనే చూసారా? ఇట్లా కింద ఈ ఆకుని పాడెత్తున్నాయి, అవి తీసేయాలండి. ఓకే, ఇప్పుడు కూడా చిన్నగా ఇట్లా మీరు తీసేసుకోండి ఆకులు వీటిని ఇలాగా. ఓకే, ఈ ఆకులు ఆకులు అనేది కట్ చేసి మొత్తం కట్ చేయకండి, జస్ట్ ఇట్లా బార్డర్కి ఆకు కింద కట్ చేసుకో, ఇట్లా కట్ చేయండి. ఇదిగోండి, బహుశా కిందికి వెళ్ళిపోయి కొంచెం పాడైపోయిన ఆకులు ఇవన్నీ తీసేసుకోండి. ఓన్లీ ఆకులు తీసేసుకుంటూ పోండి. ఇట్లా ఓన్లీ ఆకులు తీసేయండి, ఆకులు. ఓకే అండి, ఇప్పుడు చూడండి నీట్గా అయింది ప్లాంట్. చూడండి, అది తీసేసాం ఆకులు. ఈ మధ్య కొంచెం ఇదైంది, పాడిన తీసేస్తే ఎంత బాగా గ్రోత్ మంచిగా వస్తుంది. విత్ ఇన్ చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మంచిగా అయిపోతుంది. ఎందుకంటే వీ కెన్ సేవ్ ఎనర్జీ. ఈ డ్యామేజ్ లీవ్స్ పోయే ఎనర్జీ అంతా మనం మంచి లీవ్స్కు డైవర్ట్ చేయవచ్చు అనమాట. బెటర్ గ్రోత్ ఆఫ్ లీవ్, బెటర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఓకే, అలాగే ఒక మాస్ స్టిక్ ఏర్పాటు చేయండి. ఓకే, ఇట్లా మాస్ స్టిక్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే కనుక గ్రోత్ బాగుంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇట్లా ఏర్పాటు చేద్దాం. ఓకే, ఇట్లా ఏర్పాటు చేసాం, మాస్టిక్ ఏర్పాటు చేసాము. దీనికి ఇప్పుడు రౌండ్గా కట్టేసి నీట్గా దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చూడండి, నేను చెప్పాను కదా ఈచ్ నోడ్లో రూట్స్ వస్తాయి, ఇట్లా వస్తాయో చూడండి. కట్ చేసి పెట్టేస్తే కొత్త ప్లాంట్ అయిపోతుంది. అలా ప్రతి నోడ్ అంటారు దీన్ని. ఈ ప్రతి నోడ్లో ప్లాంట్ చూడండి, ఇక్కడ గ్రోత్ వస్తుంది, ఇక్కడ గ్రోత్ చూడండి, ఇక్కడ ఇది. ఓకే, కాబట్టి కట్ చేసుకుంటే ఎన్నైనా మొక్కలు చేసుకోవచ్చండి ఇంట్లో. చూడండి, ఇట్లా మనం మాస్టిక్ కట్టాం, మనకి అరేంజ్ చేసాం. పురికోస వాడండి, కొద్దిగా అయితే అవసరం లేదు. పురికోస నీకు ఒక 1 week 10 days దాకా పురికోస వస్తారు. తర్వాత తీసేసిన ఇటు కరిగిపోతుంది. తర్వాత ఈ మాస్టిక్ని బాగా తడపండి, మంచిగా నీళ్ళు వేసి తడిపామండి మాస్టిక్ని. చూడండి, అంటే మీరు రేపు పొద్దున 2-3 రోజులు నీళ్ళు లేకున్నా సరే ఈ మాస్టిక్ ద్వారా గ్రహిస్తుంటాయి అన్నమాట. అవి నోట్స్ గ్రహించి ప్లాంట్కి అందజేస్తుంటాయి. నాట్ మచ్ ఫర్టిలైజర్ రిక్వైర్డ్ అండి మీకు. అయితే రైస్ వాటర్ వేయండి, 1 or 2 days ఒకసారి రైస్ వాటర్ వేయండి. వర్మి కంపోస్ట్
తర్వాత కౌడంగ్ మాన్యూర్, అప్పుడప్పుడు రెగ్యులర్ టీ కాఫీ కంపోస్ట్, అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వండి కంపల్సరీ. ఓకే. తర్వాత పెస్ట్ కంట్రోల్ అండి, నేను చూపించాను ఆకులు పాడైపోతున్నాయని. అప్పుడప్పుడు ఆకులు హెల్తీగా ఉండాలండి. చూడండి ఎంత హెల్త్, చూడండి ఎట్లా ఉన్నాయి ఇవి. ఇది చూడండి ఇప్పుడు, ఇది హెల్తీ అన్నమాట. హెల్తీ ఆకు అంటే ఇది హెల్తీ, ఇది హెల్తీ ఆకు. చూడండి ఎక్కడ చిన్న ఇది కూడా లేదు. ఇవి హెల్తీ ఆకులు అన్నమాట. ఇట్లా ఉండాలి మనకి. తిప్పి చూడండి ఇంకొకటి, ఎప్పుడన్నా బయట జవడోసే తిప్పి చూడండి. ఇక్కడ ఏమన్నా ఇది కూడా నీట్గా ఉండాలి మీకు. ముందరే ఒక ఫ్రంట్గో ఇగో బ్యాగ్ నీట్గా ఉండాలి, ఏముండొద్దు బ్యాగ్ కూడా. ఒకసారి ఏమవుతుందంటే కొన్ని బ్యాగ్ కనబడుతుంటాయి, పెస్ట్ అనేటివి బ్యాగ్ వస్తుంటాయి, మీలీ బగ్స్ అట్లా చూసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ ఉన్నాయా, ఏమైనా గుడ్లు ఉన్నాయా, దానికి నీమ్ ఆయిల్ వేసేయండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి రెగ్యులర్గా. తర్వాత క్యాటర్పిల్లర్స్ అటాక్ ఎక్కువ అండి, అప్పుడప్పుడు చూసుకోండి. 2-3 ఒక్కోసారి బాగా చెక్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే అకేషనల్ వేయండి కంపల్సరీ. తర్వాత చెప్పానో లేదో, దీని సైంటిఫిక్ నేమ్ పైపర్ బెటల్, పైపరేషియా ఫ్యామిలీ అండి. పైపరేషియా ఫ్యామిలీ చెందినది. దీని నేను ఒక వీడియో చేసాను మెడిసినల్ దీని యూజెస్ కూడా, ఆ వీడియో చూస్తా వెళితే లింక్ డిస్క్రిప్షన్ షేర్ చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ రిగార్డింగ్ ప్లాంటింగ్ అండి. యూజెస్ అవన్నీ నేను వేరే వీడియో చేశాను, ఒక దాంట్లో కవర్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మీరు అన్నిళ్ళలో పెట్టుకోండి, చాలా యూస్ఫుల్. మనం పూజలో వాడతాము, హెల్త్కి వాడతాము, అన్నిట్లో యూస్ఫుల్ కాబట్టి అందరిలో ప్లాంట్స్ పెంచుకోండి. ఒక కొమ్మ తెచ్చుకోండి, చిన్న ముక్క తెచ్చుకొని పెడితే సరి పెరుగుతుందండి. థ్యాంక్ యూ.